నేనైతే 100% చెప్తున్నాను. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, 100% బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది అన్న. యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న, అయినా సరే ఇక్కడికి వచ్చారంటే మీరే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత క్రేజీ కాదన్న, చాలా విభత్సమైన క్రేజ్. ఇది నాట్ ఓన్లీ టాలీవుడ్ మూవీ, నాట్ ఓన్లీ బాలీవుడ్ మూవీ, ఇది ఇంటర్నేషనల్ మూవీ. ఓకే, ఇది వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత సెకండ్ వన్ ఎవరు, మెయిన్ సుజిత్ గారు. ఆ సుజిత్ గారి డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ తీస్తే చూస్తారు కదా, ఆల్రెడీ లాస్ట్లో సాహో, అదొక రేంజ్. ఇంక అంతే. పవర్ స్టార్కి ఇది ఒక 25-30 ఇయర్స్ ఉన్న యంగెస్ట్ కుర్రాడు ఉన్నట్టున్నాడు అన్న. ఒక లుక్ ఇచ్చాడన్న, అది వేరే లెవెల్. సుజిత్కి మెయిన్గా తెలుసు ఎవరికి ఏ క్యారెక్టర్కి ఎలా స్టైలిష్ ఇవ్వాలనేది, అది ఇచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ వచ్చి కదా పవర్ స్టార్కి, ఆ కత్తి పట్టడం అవన్నీ ఎలా ఉన్నాయి? అవి ఇంకా డబల్ అంటే డబల్ అన్న, అసలు వేరే లెవెల్. ఆల్రెడీ వచ్చిన విద్య కాబట్టి ఇంకా దీంట్లో ఇంకా ఆడుకున్నాడు. ఇంకా మార్షల్ ఆర్ట్స్ స్వాగ్ అంటే ఇంకా చించేశారన్న, ఇంకా కత్తి తిప్పాడంటే ఇంకా దూసుకుపోవాల్సింది అంతే. ఇంకా నేనైతే 100% చెప్తున్నాను, యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, 100% బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది అన్న. ఓజీ పక్కా ఓజీ. ఓజీ అంటే ఓజీ అయిపోతుంది ఇంక అంతే. ఇంకా దేంట్లో ఇంకా మనం వేరే ఆలోచించడానికి ఏం లేదు. తమని ఇంకా చెప్పాడు కదా, మీసం తిప్పేస్తా అన్నాడు, అదే పని చేశాడన్న. ఒక్కొక్క విజువల్స్ ఒక్కొక్క స్కోర్ కొడుతుంటే గూస్ బంప్స్ లోడ్ అయిపోతున్నాయి ఇంకా ఆటోమేటిక్గా. పక్కా అన్న, తమను మాట ఇచ్చాడు, అది నిలబెట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కా 100%.